హలో ఫ్రెండ్స్, నేను సుశాంత్. లర్న్ వన్కి స్వాగతం. ఈరోజు సెషన్లో మనం బ్రష్ టూల్ గురించి తెలుసుకుందాం. అది ఎక్కడ ఎలా వాడాలి అని. బ్రష్ టూల్ షార్ట్కట్ వచ్చేసి బి. ఓకే, టూల్ బార్ నుంచి మనం బ్రష్ టూల్ తీసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే మీకు చాలా బ్రషెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ బ్రష్ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు బ్రష్ సైజ్ని తగ్గించుకొని పెంచుకోవచ్చు. బ్రాకెట్ కీస్ని యూజ్ చేసి మీరు ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. రైట్ బ్రాకెట్కి బ్రష్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తుంది, లెఫ్ట్ బ్రాకెట్ డిక్రీజ్ చేస్తుంది. ఇక్కడ నుంచి బ్రష్ తీసుకుందాం. ఇలా మీకు నచ్చినట్టు ఏదైనా డ్రా చేసుకోవచ్చు. ఈ బ్లర్ బ్రష్ కావాలంటే దీనికి కొంచెం చిన్నదిగా చేద్దాం. ఇలా మీరు డ్రా చేయాలి అనుకుంటే చేయవచ్చు. Ctrl+Z నొక్కండి. సో ఇంకా కొన్ని రకాల బ్రషెస్ మనకి ఇచ్చారు, వీటిని కూడా యూజ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్, ఇది ఒక రకమైన బ్రష్, సరేనా? ఇలాంటిది ఏమైనా చేయాలి అనుకుంటే ఇలాంటి బ్రష్ని మీరు యూజ్ చేయవచ్చు. ఓకేనా? ఇక్కడ ఇంకొన్ని రకాల బ్రషెస్ ఇచ్చారు, వీటిని కూడా మీరు వాడుకోవచ్చు. ఇది చూడండి, ఒక టైప్ ఆఫ్ బ్రష్. ఓకేనా? ఒకవేళ ఇలాంటిది చేయాలి అనుకుంటే ఇది యూజ్ చేయవచ్చు. ఇక్కడ చాలా రకాల బ్రషెస్ అవైలబుల్గా ఉన్నాయి, మీకు నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు విండోస్లో మీకు ఒక బ్రష్ ప్యాలెట్ని ఇచ్చారు. దాని షార్ట్కట్ వచ్చేసి F5. బ్రష్ ప్రాపర్టీస్ అన్న ఇక్కడ ప్యాలెట్లో ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి షేప్ డైనమిక్. ఇది మన నార్మల్ బ్రష్. కింద చూస్తే అది చూపిస్తుంది. మీరు ఈ షేప్లో చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఇలాగా ఇప్పుడు ఇలా చేస్తే ఇలా వస్తుంది. ఇది నార్మల్, ఇంకా ఇది మన సెట్టింగ్ తర్వాతది. సో ఇలా డిఫరెంట్ చేంజెస్ అనేవి మనం చేసాము. మీరు కూడా చేయవచ్చు. ఎగ్జాంపుల్కి ఇలా మీరు రౌండ్స్ని సపరేట్ కూడా చేయవచ్చు. ఇలా చేస్తే ఒక బ్రష్ టైప్ వస్తుంది. ఒకవేళ దానికి టెక్స్చర్ యాడ్ చేయాలనుకుంటే టెక్స్చర్ కూడా యాడ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్, మనకి ఈ టెక్స్చర్ కావాలి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఇచ్చారు, కలర్ డైనమిక్స్ కూడా ఇచ్చారు. అన్నీ వాడుకోవచ్చు. ఇలాగా చూడండి, అది డిఫరెంట్ కలర్ డైనమిక్స్లో కూడా వచ్చింది. కలర్ డైనమిక్లో ఏ కలర్ అయినా ర్యాండమ్గా వచ్చేస్తుంది. ఫోటోషాప్లో ఇంకొక ఇంపార్టెంట్ టూల్ కూడా ఉంది, దాన్నే మనం కలర్ రీప్లేస్మెంట్ టూల్ అని అంటాము. కలర్ రీప్లేస్మెంట్ టూల్తో మనం ఏం చేయవచ్చు? మనం ఏ ఆబ్జెక్ట్ కలర్ అయినా చేంజ్ చేయవచ్చు. ఎలా? ముందు టూల్స్లోకి వెళ్ళి కలర్ రీప్లేస్మెంట్ టూల్ని మనం తీసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే ఫోర్గ్రౌండ్ కలర్ బ్లూ ఉంది. ఓకే, మీరు ఇక్కడ ఏ కలర్ పెట్టాలి అనుకుంటే ఫోర్గ్రౌండ్ కలర్లో అదే కలర్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం పర్పుల్ కలర్ తీసుకుందాం. ఇప్పుడు రీప్లేస్మెంట్ టూల్తో కలర్ రీప్లేస్ చేద్దాము. ఓకేనా? సో మీరు ఇక్కడ చూస్తే కార్ కలర్ ఆరెంజ్లో ఉంది. ముందు క్విక్ సెలెక్షన్ టూల్తో ఒక పార్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు దాన్ని సెలెక్ట్ చేయకపోతే మీ రీప్లేస్మెంట్ టూల్ మీ ఏరియా బయటకు వెళ్ళిపోతుంది. మీరు చేతులని బాగా వాడగలిగి సెలెక్షన్స్ చేయకపోతే అప్పుడు పర్లేదు. నా సలహా అయితే సెలెక్షన్ చేస్తే బాగుంటుంది. ఓకేనా గైస్? సో ఇప్పుడు మనకి ఈ పార్ట్ అవసరం లేకపోతే సెలెక్షన్ నుంచి మనం వాటిని రిమూవ్ చేస్తాం. సో సెలెక్ట్ చేసి మైనస్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి కలర్ రీప్లేస్మెంట్ టూల్ తీసుకుందాం. బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసి ఇక్కడ నుంచి రబ్ చేయడం మనం స్టార్ట్ చేద్దాము. నేను తీసుకున్న పర్పుల్ కలర్ చూడండి, అది దాని మీద రీప్లేస్ అవుతూ ఉంటుంది. హ్యూ ఇమేజ్లో వాడినట్టు ఇది కూడా కలర్ చేంజ్ కోసం వాడతారు. సిమిలర్గా మనం దీన్ని కూడా యూజ్ చేయవచ్చు. మీరు ఇక్కడ చూస్తే కొన్ని లైన్స్ మిగిలిపోయాయి. మరి వాటి కోసం మనం ఏం చేయాలి? ఇక్కడ టాలరెన్స్ ఇంక్రీజ్ చేయాలి. టాలరెన్స్ని 30 నుంచి 100కి పెంచుదాము. 100 చేసిన తర్వాత మీరు ఇంకా కలర్ యాడ్ చేయవచ్చు, అప్పుడు అవి పోతాయి. ఓకే, Ctrl+D ప్రెస్ చేసి ఈ పోర్షన్ చూడండి, కలర్ మారిపోయింది.
మీరు ఇదే విధంగా మీకు కావాల్సిన ప్లేస్‌లో ఏ కలర్‌నైనా రిప్లేస్ చేసుకోవచ్చు. కలర్ రిప్లేస్‌మెంట్ టూల్ తర్వాత మనం మిక్సర్ బ్రష్ టూల్ గురించి నేర్చుకుందాం. మిక్సర్ టూల్ బ్రష్ ఏం చేస్తుందో తెలుసుకుందాం. ఇక్కడ నుంచి మిక్సర్ బ్రష్ టూల్‌ని తీసుకుందాం. ఇక్కడ నుంచి దాన్ని చిన్నగా చేయాలి. కొన్నిసార్లు కార్లు లాంటివి స్పీడ్‌గా వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరుగుతుంది? దాని ఎఫెక్ట్ అనేది మీకు వెనకాల కనబడుతూ ఉంటుంది. మీరు అదే ఎఫెక్ట్‌ని మీ ఆబ్జెక్ట్‌కి చాలా కాపీస్‌తో చూపించాలి అనుకుంటే, దానికి కూడా మిక్సర్ బ్రష్ టూల్‌ని వాడతాము. ఇక్కడ ఒక కార్ ఉంది. నేను చూపిస్తాను. ముందు బ్రష్ సైజ్‌ని కొంచెం పెంచాలి. చూడండి. నేను ఇక్కడ క్లిక్ చేసి దాన్ని డ్రాగ్ చేశాను. మీరు చూడొచ్చు. కాపీస్ వచ్చాయి. సో, ఇప్పుడు నా కార్ స్పీడ్‌గా వెళ్తుంది అని చూపించాలి అనుకుంటున్నాను. సో, నేను ఆ టూల్‌ని ఇలా వాడతాను. చూడండి. ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను. ఇది సైడ్ మిర్రర్. ఓకే. బ్రష్ సైజ్‌ని తగ్గించాలి. చూడండి. ఇలా కాపీస్ అనేవి వచ్చేసాయి. చూశారుగా? ఫస్ట్ కాపీ వచ్చేసి కొంచెం డార్క్‌గా బాగుంటుంది. దాని తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే కాపీస్ అన్నీ కొంచెం లైట్‌గా, చిన్నగా ఉంటాయి. సో, ఇదే మన మిక్సర్ బ్రష్ టూల్.